సిట్ ముందు లొంగిపోండి. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ విచారణకు అనుమతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. కేసు నుంచి తప్పించుకోవడానికి, విచారణ వాయిదా వేయించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. క్యాన్సర్ పేషెంట్ అని, నాకు రోగం వచ్చిందని మొత్తం మంది ఫోన్లు ట్యాప్ చేసి జీవితాలతో ఆడుకొని దొంగ కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి సంపాదించి పెట్టి, బీఆర్ఎస్ పార్టీకి సంపాదించి పెట్టి ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి నన్ను కూడా క్వశ్చన్ అడగొచ్చు మీరు, మరి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తుండా ఈ కేసు విచారణలో అంటే నాకు కూడా డౌటే. ఎందుకంటే మొన్ననే అన్నాడు రేవంత్ రెడ్డి, ప్రజలు ఆల్రెడీ శిక్ష చేశారు, ఇక దేవుడే శిక్ష వేయాల్సి ఉందని అన్నాడు మొన్న సింపుల్గా. అంటే మరి నువ్వేం చేస్తావు? మరి నువ్వేయాల్సిన శిక్ష ఏంది? లాగుల తొండలేస్తాం, లేకపోతే చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అలానే ఉంచుతాం. మరి ఇవన్నీ ఎటుపాయ్? ఒకసారి చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోవాలి అని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ సమయంలో పిటిషనర్కు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడదు అని చెప్పింది. అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని చెబుతూ విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలో ఆ రోజే చెబుతామని పేర్కొన్నది. గురువారం తొలుత ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదన వినిపించారు. ఇది పూర్తి రాజకీయ కక్షతో కూడిన కేసని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావును అరెస్టు చేయిస్తానని 2021లో, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హార్డ్ డిస్క్ల ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోందని, కానీ ఆ పని తానొక్కడే చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారమే దాన్ని నిర్వహించినట్టుగా పేర్కొన్నారు. జస్టిస్ బివి నాగరత్న స్పందిస్తూ ఉత్తర్వులుంటే చూపెట్టండి అని అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ ఫోన్ ట్యాపింగ్కి అవసరమైన అనుమతులన్నీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ అనిల్ కుమార్ ఇచ్చారని చెప్పారు. అంటే సింపుల్గా ఈ దొంగ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే నేను ట్యాప్ చేసిన అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? మొత్తం ఇదంతా ముఠా కదా. ఇప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా సిగ్గుండాల. ఈ నెంబర్లు ఏంది, ఇందులో జరిగిన ఇంకొక మోసం ఏంది, వీళ్ళు పెట్టిన నెంబర్లు వాళ్ళ పేర్లు ఒకటైతే వీళ్ళు చేసిన నెంబర్లు వాళ్ళ పేర్లు వేరు, ట్యాపింగ్ చేసినవి వేరు. వాళ్ళు మావోయిస్టులని, లేకపోతే మావోయిస్టులు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఇట్లా రకరకాలుగా వీళ్ళు జాతి వ్యతిరేకులని, దేశ ద్రోహులని పెట్టి పర్మిషన్స్ తీసుకొని ఫోన్లు ట్యాప్ చేసారు. ఇది పెద్ద కుట్ర కోణం ఇది. సో ఇప్పుడు ఇట్లా అవతలోడే పర్మిషన్ ఇస్తే నేను చేసిన అని తప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఏడీజీ ఫోన్ కూడా ట్యాప్ చేసారు. ఎవరు అంటున్నారు? ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్తున్నాడు. ఇప్పుడు ఏడీజీ ఆదేశాల మేరకే మేము ట్యాప్ చేయడం జరిగిందని వీళ్ళు చెప్తుంటే, అసలు ఏడీజీ కాడనా అని ఏడీజీ అడిషనల్ ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ అనిల్ కుమార్ ఫోన్ని మీరు ట్యాప్ చేశారని సొలిసిటర్ జనరల్ చెప్తున్నారు. తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ పిటిషనర్ ఏడీజీ పైన ఆరోపణ చేస్తున్నారు. వాస్తవంగా ఆయన ఫోన్ను కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. తర్వాత జస్టిస్ నాగరత్న స్పందిస్తూ కేసు నేపథ్యం గురించి ఇదివరకే విన్నాం. మేము మే 29న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మీరు దర్యాప్తునకు సహకరిస్తున్నారా లేదా అన్నది మాత్రం చెప్పండి అని ప్రభాకర్ రావు న్యాయవాదికి సూచించారు. అందుకు ఆయన స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటి వరకు సిట్ అధికారుల ముందు 6 సార్లు హాజరై అన్ని క్లౌడ్లలోని పాస్వర్డ్లను రీసెట్ చేసి సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా ఫోన్ డిస్కనెక్ట్ అయినందున అందులోని వివరాలు చూపలేకపోయారు. అప్పుడు జస్టిస్ మహదేవన్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్ దాదాపుగా 26 హార్డ్ డిస్క్లు తొలగించి 7 కొత్తవి పెట్టారు. ఇది వరకు క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వాలని ఆదేశించినప్పుడు మరిచిపోయినట్టుగా చెప్పారు. తర్వాత ఆయనకు అన్నీ గుర్తొచ్చాయి. దాని ఆధారంగా పోలీసులు వాటిని తెరిచి చూసినప్పుడు ఏమీ కనిపించలేదు. అది నేరం కాదా అంటే వాడు ఫార్మాట్ చేసిండు. అది నేరం కాదా? కోర్టు అడుగుతున్నది. 26 హార్డ్ డిస్క్లను ఎలా ధ్వంసం చేస్తారో అని ప్రశ్నించారు. అందుకు రంజిత్ కుమార్ బదిలిస్తూ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు అలా చేసినట్టుగా చెప్పారు. వీడు మనిషి అనాలా, గాడిద అనాలా, ఏమనాలా?
సేకరించినటువంటి ఫోన్ ఆ సమాచారాన్ని, అందులో చాలా సమాచారం ఉంది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన, లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన రకరకాల సమాచారము ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది. సో ఆ మొత్తం హార్డ్ డిస్క్లన్నీ తీసుకెళ్ళి మొత్తం చూర చూర చేసి మూసీలు ఎత్తేసి వచ్చారు. ఇప్పుడు కేసు అంతా అదే, దాని చుట్టే తిరుగుతున్నది. ఎందుకు? అధికారం బొంగనే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ అటు ఇటు అయితట్టున్నది అని ఆ హార్డ్ డిస్క్లన్నీ తీసి కొత్త హార్డ్ డిస్క్లు పెట్టి ఇవన్నీ మూసీలు ఎత్తేసి వచ్చారు. ఎవిడెన్స్ని లేకుండా చేసారు. కోర్టు అడుగుతున్నది. దానికి ఏం చెప్తుండు? రివ్యూ కమిటీనే చెప్పింది మాకు ధ్వంసం చేయమని, చేసి వచ్చినామని చెప్తున్నారు. అప్పుడు జస్టిస్ మహదేవన్ స్పందిస్తూ, మీకు హార్డ్ డిస్క్లలోని డేటా తొలగించడానికి అనుమతి ఉంటుంది తప్పితే ధ్వంసం చేయడానికి కాదు. అందుకే దర్యాప్తునకు మీరు మీ వ్యక్తిగత హాజరు అవసరం. 26 హార్డ్ డిస్క్లను తీసుకెళ్లడానికి ఏ అధికారికి అనుమతి ఉండదు అని పేర్కొన్నారు. దానికి రంజిత్ కుమార్ స్పందిస్తూ, పిటిషనర్ ఏమీ వాటిని తీసుకుపోలేదని పేర్కొనగా జస్టిస్ బివి నాగరత్న మాట్లాడుతూ, క్లౌడ్లో డేటా లేకపోవడంతో ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించలేకపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. మీరు డేటాను ఇంకెక్కడైనా దాచి ఉండొచ్చు అంటున్నారు. అందువల్ల పిటిషనర్ విచారించనివ్వండి అని అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ పెండింగ్లోనే పెడుతూ మే 29న ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను సవరించి ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్కు అనుమతిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్కి సంబంధించింది ఇంకా విచారణ పెండింగ్లో ఉంది. 19th ఏమో రాబోతున్నది. సో ఇట్లా ఈ కేసు అయితే నాకు ఇంకా డౌట్ ఏంటంటే, మరి కేసు విచారణ ముందుకు పడుతుందా? అసలు ఈ విచారణ చేస్తున్న సిట్ కెపాసిటీ ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. విషయం ఏంటంటే, ఇప్పటికే రాధాకిషన్ రావుని విచారించారు. ఇప్పుడు నేను నిన్న మొన్న ఆ రిమాండ్ కేసు డైరీ కూడా మన దగ్గర ఉన్నది. దాంట్లో రాధాకిషన్ రావు చాలా క్లియర్గా చెప్పిండు, పెద్ద ఆయన అంటే కేసీఆర్ ఆదేశాల మేరకి మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపించినమని. మరి ఈ కేసులో ఇంతవరకు కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఆ రిమాండ్ కేసు డైరీలో ఉన్నదాని ప్రకారం ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ విచారిస్తున్నటువంటి ఏసీపీ వెంకటగిరి ఆయన సరే, ఆయన ఎంత నిజాయితీపరుడు ఏందన్నది పక్కన పెడితే ఆయన కెపాసిటీ ఎంత, ఆయన ఎక్కడ పనిచేసిండు? టోటల్ ఇంటెలిజెన్స్లో ఈ డిపార్ట్మెంట్లో ఆయన సబార్డినేట్కి పనిచేసిండు ప్రభాకర్ రావుకి. ఆయన కిందనే పనిచేసిండు. ఈయన కూడా ఆయన కిందనే పనిచేసిండు. నిజాయితీ ఎంత ఇదెంత అని పక్కన పెడితే ఒక ఉన్నతాధికారిని ఇప్పుడు ఆయన బాస్గా ఉన్న, అంటే ఈయన పొజిషన్లో ఉన్నప్పుడు ఈయన బాస్ ఆయన. ఒక బాస్ నిందితుడిగా నా ముందు కూర్చున్నప్పుడు ఎంతైనా ఒక రకమైన ఆలోచన ఉంటుంది కదా, క్వశ్చన్ అడగడానికి, గట్టిగా స్ట్రాంగ్గా క్వశ్చన్స్ అడగడానికి రకరకాలుగా. సో కాబట్టి ఈ కెపాసిటీ సరిపోదేమో, ఈ సిట్ సమర్థులు కారేమో అని అనిపిస్తున్నది. ఇంకొకటి, ఇప్పుడు హూ ఇస్ వెంకటగిరి అంటే, ఏసీపీ వెంకటగిరి అంటే ఈయన వాళ్ళ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్. ఆయన గతంలో సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తుండే. ఎవరయ్యా ఈయన అంటే, జయహో జగదీష్ రెడ్డి అని ఆనాడు మాట్లాడండి జగదీష్ రెడ్డి గురించి. ఎస్పీగా ఉండి కాకి బట్టలు వేసుకొని బీఆర్ఎస్కి అనుకూలంగా. ఇప్పుడు డేటా తీస్తే ఈ ఇంటెలిజెన్స్లో ఇంకా కూడా స్టిల్ ఈనాటికి కూడా బీఆర్ఎస్లో పనిచేసిన, బీఆర్ఎస్కి పూడిగం చేసిన వాళ్ళు ఇంకా ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. కట్ చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. మళ్ళీ కట్ చేస్తే అవుట్సోర్సింగ్ పోస్టుల్లో ఉన్నారు. అసలు ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి, చెక్ పవర్ ఉన్నవి, సంతకాలు పెట్టేవి, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఇవ్వకూడదు. అసలు 1100 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నారని తేల్చిన తర్వాత డిపార్ట్మెంట్స్లో ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే రేవంత్ రెడ్డి. నాకైతే ఈ విచారణ ఏడుకోబోతుంది, ఏదో అవుతుంది అనేది నాకు డౌటే. నేను అనుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి మొన్న ప్రజలు శిక్ష చేశారు, ఇక దేవుడే శిక్ష చేయాలన్నప్పుడే అయిపోయింది అనిపించింది నాకు. టోటల్ కాంప్రమైజ్ అయిపోయారేమో అనిపిస్తున్నది. లేకపోతే వాళ్ళు 25 లక్షల ఎకరాలు కబ్జాలు పెడితే ఆ కబ్జాలది మన వీళ్ళకి రావాలి కదా, రావాలంటే మన ఈ కేసు నుంచి బయటపడి మేము మొత్తం సరెండర్ అయిపోతాం, మాకు ఎంతో కొంత తిని మొత్తం తీసుకో. భూముల దగ్గర కాంప్రమైజ్ అయినప్పుడు ఈ కేసులు ఏముందండి? మీరు ఒక్కసారి వినండి. రేవంత్ రెడ్డికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇది ప్రతిరోజు ఆయన వినాల. ఏమని? ఒక్కసారి ఈ బయట వినండి. ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇది కనుక ఆయన ఎవ్రీడే వినుకుంటే ఆయనకి ఈ కేసులను ఏం చేయాలన్నది ఆయనకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఆయన వినాల. డిటెన్షన్ సెల్ ఒక్క నిమిషం వినండి. ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా,
7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు. ఓపెన్ ఎయిర్ జైలు వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండేది. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటికి కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకండ షరీక్ చెప్పించింది అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిండ్రో వాళ్ళకి తెలుసు. నా లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టున కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గ పత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? ఇప్పుడు ఈ కాదు తిన్నది కక్కియవయ్యా అంటే రాజకీయ కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? మళ్ళీ ఇలా దేవుణ్ణి తీసుకొచ్చి దేవుడే శిక్ష చేస్తాడు. మరి మీరేం చేస్తున్నారు? రాజ్యం మీ చేతిలో ఉంది కదా. మేము కేసీఆర్ని లోపల నూకమనో కేటీఆర్ని లోపల ఇవి కాదు మేము అడుగుతున్నది. ప్రభుత్వ ఖజానాలో ఉండాల్సిన 25 లక్షల ఎకరాల భూమి అటువైపు పోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురమ్మంటున్నాం. మీరే అన్నారు 1,00,000 కోట్లు దోపిడీకి గురైంది, వాస్తవం కూడా. ఆ డబ్బులన్నీ వెనక్కి తీసుకురమ్మంటున్నాం. అది ఏదో ఒక రూపంలో పెట్టుబడి కింద ఉన్నది ఇవాళ. ఇప్పుడు మీరు ఇంత నరకం అనుభవించడం అంటున్నారు కదా, మరి ఇంత నరకం అనుభవిస్తే మరి మీకు గుర్తులేదా? దేవునికి వదిలేసిరా? వెయిట్ చేస్తున్నారు ప్రజలు ఇంకా ఏం తమాషా అని. రేపొద్దున మీరు ఇక మాట్లాడడానికి కూడా ఏముండదు, రేపొద్దున మీరు మాట్లాడడానికి కూడా ఏముండదు ఇంకా. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా ఇది ఖచ్చితంగా ముందుకు పోతుందంటే నాకు రకరకాల అనుమానాలే ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన టానిక్ కేసు సంతోష్తో 60 కోట్లకి డీల్ సెట్ చేసుకున్నారన్నది ఒక వార్త. సంతోష్ రావు అంటోడు ఒక్కడ అసలు నాకు అనిపిస్తున్నాడు ఈ దొంగ. హరితహారంలో 1000 కోట్లు మింగిండు. దాదాపుగా కేసీఆర్ ఫ్యామిలీలో ఎక్కువ సంపాదించిన 1, 2, 3 నెంబర్స్లో సంతోష్ రావు ఒకడు. ఎక్కడ పోయింది సంతోష్ రావు? టానిక్ కేసులో ఏమైంది? 60 కోట్ల కాంప్రమైజ్ అయ్యారు అనేది ఫస్ట్ డీల్ సెట్ అయింది ఇదే కేసులో అని చెప్తున్నారు. దాని తర్వాత కార్ రేసింగ్ కేసు ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్ కేసు ఏమైంది? సిట్టేస్తా హరీష్ రావు అడుగుతున్నాడు, దీని మీద సిట్టేస్తా, వాళ్ళే అడిగిరు కాబట్టి సిట్టేస్తున్నా అని అసెంబ్లీలో మాట్లాడిన ఎప్పుడు 1 year కింద రేవంత్ రెడ్డి ఇంతవరకు మరి ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం మీద సిట్టేసిండా? ఏమైంది అది? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఒక 10-15 చెప్తే నేను సీక్వెన్స్. అందులో ఒకటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు మీరు విచారిస్తున్న ఈ సిట్ కూడా సరిపోదు. ఇది తదుపరి ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేం చేయాలా? సిబిఐకి ఇద్దామంటే ఆడ బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు ఉంది కదా, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు, దాంట్లో బీజేపీని బిఎల్ సంతోష్ని అడ్డంగా ఇరికిచ్చి ఇజ్జత్ తీసిండు వాళ్ళది.
అయినా కూడా వాళ్ళకి సిగ్గు లేదు. మరి కేసు ఏమవుతుంది? దీంట్లో మేము ఇంప్లీడ్ అవుతామనే ఆలోచన వాళ్ళు ఏమైనా చేస్తుందా? కేసీఆర్ అవుట్ రైట్గా దొరికిపోయిన రిమాండ్ కేసు డైరీలోనే ఉంది. రాధాకిషన్ రావు చెప్తున్నాడు, మాకు పెద్ద ఆయన ఆదేశాలతోటి మేము అందరి ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళందరినీ ఫామ్ హౌస్కి రప్పించేలాగా చేసినామని ఓపెన్గా చెప్తున్నాడు తన వాంగ్మూలంలో. రిమాండ్ కేసు డైరీలో ఉంది ఆ విషయం. కేసీఆర్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన అన్నది ఆయనే రిలీజ్ చేసిన ట్యాప్ చేసిన ఆడియోలని. ఎవరు? కేసీఆరే. పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈ ఆడియోలు వినండి అని మొత్తం సమాజానికి వినిపించిండు. ఎక్కడికి వచ్చినాయి ఆయనకు ఆడియోలు? ఫోన్ లైన్లో మాట్లాడుకున్న ఆడియోలు ఎట్లొచ్చినాయి? ట్యాప్ చేస్తే వచ్చినాయి. అక్కడ దొరికిపోయిండు. బీజేపీ వాళ్ళు అడగరు, కాంగ్రెస్ వాళ్ళు చేయరు, కేసీఆర్ తప్పించుకుంటున్నాడు. ఇది కూడా నాకు తెలిసి డౌటే. ఇదేదో మనం మాట్లాడుకోవడానికి ఒక రోజు అంతే.